విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత జోషిల గారు ఉన్నారు. నమస్తే మేడం. ప్రేమ లేకపోతే అసలు ప్రపంచమే ముందుకు నడవదు. ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ప్రేమ అనేటప్పటికీ ఒక అమ్మాయి అబ్బాయి మధ్య మాత్రమే ఉండేది ప్రేమ అంటున్నాం కాదు. తల్లిదండ్రుల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఈవెన్ పెట్స్తో పాటు వాటికి పై కూడా మన లవ్ ఉంటేనే అవి మనతో మింగిల్ అవుతున్నాయి. హ్యూమన్ బీయింగ్ కన్నా ఎక్కువగా అవి మనతో ఎఫెక్టివ్గా ఉండగలుగుతున్నాయి, ఎఫెక్షన్ పెంచుకోగలుగుతున్నాయి. ఇవన్నీ నడవాలంటే ప్రేమ అనేది కంపల్సరీ. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని రోజులుగా చూస్తుంటే ప్రేమ పేరుతో జరుగుతున్న దాడులు చాలా భయంకరంగా అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రేమించిన అమ్మాయి కోసం ఆ అమ్మాయి తాలూకా తల్లిదండ్రుల్ని చంపేయడానికి కూడా వెనకాడట్లేదు కొంతమంది. ఇంకొన్ని చోట్ల పెళ్ళైన తర్వాత కూడా ప్రేమ పేరుతో పిల్లల్ని కూడా చంపేసి ప్రియుడి వెంట వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు కొంతమంది మహిళలు. ఇలాంటి వింటుంటే ఎంత భయంకరంగా అనిపిస్తోంది. అసలు ఎటువైపు వెళ్ళిపోతుంది ఈ సొసైటీ అనిపిస్తోంది. నిజానికి దీన్ని ప్రేమ అని అనొచ్చా? అసలు ప్రేమించే వాళ్ళ మధ్య ఉండే బాండింగ్ ఎలా ఉంటుంది? లేదా ప్రేమ పేరుతో ఇలా దాడులకు తెగబడే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇది సైకలాజికల్గా ఏమైనా వాళ్ళు మానసికపరమైన ఆరోగ్య సమస్యలు ఏమైనా ఫేస్ చేస్తున్నారా? ఈ విషయాలు అడిగి తెలుసుకుందాం పూజిత గారిని అడిగి. మళ్ళీ నమస్తే అండి. చాలా అనిపిస్తోంది ప్రేమ పేరుతో. ఫస్ట్ టైటిల్ వచ్చి ప్రేమ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత చంపేశాడు, లేకపోతే వాడు చచ్చిపోయాడు, లేకపోతే అమ్మాయి చంపేసింది, చచ్చిపోయింది, ఇది వింటున్నాం. ఏంటి అసలు? లవ్ ఇస్ బ్లైండ్, ప్రేమ గుడ్డిది అంటారు కదా. సో యాక్చువల్లీ లవ్కి, హెల్దీ లవ్కి అన్హెల్దీ లవ్కి చాలా తేడా ఉంటుంది. హెల్దీ లవ్ అంటే నువ్వు బాగుండు, నేను బాగుంటాను అన్ని విధాలుగా. అది ఎమోషనల్ స్టేట్ అవ్వనివ్వండి, లేదా రోజులో గడిపే విధానం కానివ్వండి, ఫ్యామిలీ రిలేషన్స్ కానివ్వండి, ప్రతి విషయంలో నువ్వు ఆనందంగా ఉండు, నేను ఆనందంగా ఉంటాను, ఐఎమ్ ఓకే, యువర్ ఓకే అనే స్టేట్ అనేది ఇట్ ఈస్ అ హెల్దీ ఫార్మ్ ఆఫ్ లవ్. ఓకే. సో ఇక్కడ ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అని చెప్పి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది. సో ఇందులో 4 ఉంటాయి అన్నమాట. 4 ఐఎమ్ ఓకే, యువర్ ఓకే, ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, యువర్ ఓకే. ఓకే, 4 స్టేట్మెంట్ కూడా వచ్చాయి. 4. సో ఇది చాలా పాత కాన్సెప్ట్, చాలా ఫేమస్ కాన్సెప్ట్ కూడా. ఐఎమ్ ఓకే, యువర్ ఓకే అనే బుక్ కూడా ఉంది, పీపుల్ వాంట్ టు రీడ్ ఇట్. సో ఇందులో ఏంటంటే ఈ 4 ఈగో స్టేట్స్లో ఎప్పుడైనా ఐఎమ్ నాట్ ఓకే, యువర్ ఓకే అనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఓకే, యువర్ ఓకే అనేది హెల్దీ ఫీలింగ్, నేను ఓకే, యువర్ ఓకే అనేది హెల్దీ ఫీలింగ్ అందరికీ. సో ఎప్పుడైతే ఈ ఈగోలో హెల్దీ ఈగో, అన్హెల్దీ ఈగో అంటాం, మనకి మన పట్ల ఎలాంటి ఈగో ఉంది, మనకి ఎలాంటి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. ప్రతి మనిషికి కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. జెలసీ ఉంటుంది, నెగిటివ్ ఎమోషన్స్, జెలసీ కానీ, యాంగర్ కానీ, చిన్నప్పటి నుంచి జరిగిన విషయాల వల్ల యాంగర్ కానీ, లేదా కొంతమందిని చూస్తే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవడం కానీ, లేదా కొన్ని విషయాలు చూస్తే ట్రిగ్గర్ అవ్వడం కానీ. కొంతమంది కొన్ని విషయాలు చూస్తే ట్రిగ్గర్ అవుతూ ఉంటారు. ఎస్పెషలీ ఇక్కడ తీసుకున్నట్లయితే వాళ్ళ పార్ట్నర్ కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు కానీ, చేసినప్పుడు కానీ ట్రిగ్గర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇది మెయిన్లీ ఎందుకంటే చైల్డ్హుడ్ ట్రామా వల్ల అవ్వచ్చు, వాళ్ళ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల అవ్వచ్చు, లేదా వాళ్ళ ఒక టాక్సిక్ పార్ట్నర్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ హత్యల దాకా దారి తీస్తున్నదంటే డెఫినెట్లీ మానసిక రుగ్మతనే చెప్తాను నేను. సో మనం ఎక్కువగా వినే పదం ఏంటి? బైపోలార్ డిజార్డర్, యాంగర్ ఇష్యూస్ అంటారు. సో ఈ బైపోలార్ డిజార్డర్ ఎందుకంటారంటే రీసెర్చ్ ప్రకారం ఎక్కువ స్టాటిస్టిక్స్ నెంబర్స్ ఏం చూపిస్తాయంటే ఈ బీపీడీతో బాధపడుతున్న వాళ్ళకి విపరీతమైన మూడ్ స్వింగ్స్, హైస్ లోస్, విపరీతమైన ప్రేమ, విపరీతమైన కోపం, విపరీతమైన జాలి, 2 అప్స్ అండ్ డౌన్స్, అంటే బ్యాలెన్స్ చేసుకోలేరు. సో రీసెర్చ్ అది చూపిస్తుంది, స్టాటిస్టిక్స్. సో కాబట్టి మాక్సిమం హత్య చేసే వాళ్ళకి బీపీడీ ఉండొచ్చు అని చెప్తా ఉంటారు. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే లెట్స్ టాక్ అబౌట్ టాక్సిక్ పార్ట్నర్స్. సో ఉత్తునే వాళ్ళని వెళ్ళి చంపేయడం. అసలు ఈ కేసులో ఎందుకు చంపడం అంటే లేట్ అవుతుంది, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయరేమో, 6 years నుంచి లవ్ అంట. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే అతని మనసులో ఉన్న ఇన్సెక్యూరిటీ కానీ, ఫియర్ కానీ, సో ఇన్సెక్యూరిటీ మోస్ట్లీ
అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? బేసిక్ పర్సనాలిటీలో ఉన్న ఫ్లా. పర్సనాలిటీ అంటే ఇప్పుడు నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అని వినే ఉంటారు. వీళ్ళకి ఏంటంటే నార్సిసిస్టిక్ పర్సనాలిటీ అని చెప్పను, బట్ దెర్ ఆర్ సో మెనీ యాంగిల్స్ టు దిస్. పర్సనాలిటీ డిజార్డర్స్లోని మానసిక రుగ్మతలు ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేరు. కాబట్టి నాకు దక్కాలి, లేదంటే అది ఉండకూడదు, ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో రీసెంట్గా హ్యాడ్ అ క్లయింట్. సో తను ఏంటంటే ఎవరైనా అమ్మాయిని లవ్ చేసినప్పుడు టూ మచ్ పాజిటివ్ అయిపోయి ఆ అమ్మాయి ఎవరితోనైనా తిరిగితే ఆ అబ్బాయిని టార్చర్ పెట్టడము, లేదా ఆ అబ్బాయికి థ్రెట్స్ చేయడము, నేను చంపేస్తాను నా గర్ల్ ఫ్రెండ్ తో తిరిగితే, ఈ అమ్మాయిని కంట్రోల్ చేసుకోలేక. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ అమ్మాయికే డైరెక్ట్ గా నీ దగ్గర నా ఫోటోలు ఉన్నాయి, నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే, నువ్వు నాకు చెప్పినట్టు ఇది ఇవ్వకపోతే నేను ఇవి బయట పెట్టేస్తాను, సోషల్ మీడియాలో పెట్టేస్తాను, విచ్ ఇస్ అగైన్ రివెంజ్ పార్న్. ఓకే. సో ఇట్లా రకరకాల సాడిస్టిక్ యాక్ట్స్ ఉంటాయి. సో దీన్ని మనం ఎలా స్పాట్ చేయగలగాలి అనేది మన మెయిన్ మోటో అవ్వాలి. ఎందుకంటే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, వాడు ఎందువల్ల చేశాడంటే డెఫినెట్లీ ఒక మానసిక రుగ్మత వల్లే చేశాడు. ఇప్పుడు మీరు చెప్పింది 2 ఇన్సిడెంట్స్ మనం చెప్పుకున్నాం. ఒకటి మీ క్లయింట్ కి సంబంధించి, ఒకటి విశాఖలో పెరేమోన్మాది దాడి. ఇప్పుడు రీసెంట్ గా ఇంకొక కేసు కూడా జరిగింది. ప్రేమించిన వాడితో వెళ్ళిపోవడానికి, చాలా కంఫర్టబుల్ లైఫ్ ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడానికి పిల్లలు అడ్డొస్తున్నారని 3 పిల్లలకి ఆ తల్లి అన్నంలో విషం ఇచ్చి చంపేస్తుంది. ఇది ప్రేమ అంటారా? ఒక్కటండి, ఇక్కడ ఎందుకు చంపేస్తున్నారు అనే మన రూట్ కాజ్ అయితే మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మన సమాజంలో ఉండే అడ్డు ఏంటి, వాట్ ఈస్ స్టాపింగ్ దెమ్ ఫ్రమ్ గెటింగ్ సెపరేటెడ్. సో ఇప్పుడు ఆవిడ నీట్గా విడిపోవచ్చు, నీట్గా లీగల్గా సెపరేట్ అయిపోవచ్చు, నీట్గా వాళ్ళలో వాళ్ళు సెటిల్ చేసుకుని దూరం అయిపోవచ్చు. బట్ ఆవిడని ఎందుకు చంపేలా చేసింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫెయిల్యూర్ ఏంటంటే మొత్తం సిస్టమ్, ఐ విల్ బ్లేమ్ ద సిస్టమ్. పెళ్లి చేసుకోమంటారు, పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి మీరు పిల్లల్ని ఎప్పటికంటారు అని అడుగుతారు. అంటే ఇక్కడ ఫైనాన్షియల్ గా రెడీగా ఉన్నారా లేదా అనే కాదు, పిల్లల కనడానికి మీరు సైకలాజికల్ గా రెడీగా ఉన్నారా? ఇప్పుడు పిల్లల కోసం పడుతున్న వాళ్ళందరికీ నా క్వశ్చన్, మీరు సైకలాజికల్ గా రెడీగా ఉన్నారా? అంటే ఇప్పటి వరకు ఫైనాన్షియల్ గా రెడీగా ఉన్నాము అంటే ఎస్, మనం సెట్ అయ్యాం, ఈ టైంలో మనం పిల్లల్లో ముందుకి ప్రొసీజ్ అవ్వచ్చు. సైకలాజికల్ గా రెడీ అవ్వడం ఏంటి అంటే ఎమోషనల్ గా మీ దగ్గర స్ట్రెంగ్త్ ఉందా? ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అంటున్నాం, నీ దగ్గర ఇంత డబ్బు ఉంటే ఓకే, నా పిల్లలకి ఇంత స్కూల్లో పెడతాను, ఇది పెడతాను, అది పెడతాను అని చెప్తున్నావు. అలా నీ దగ్గర సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఉందా లేదా? ఇప్పుడు నువ్వు ఒక సిచ్యుయేషన్లో ఉన్నావు, సైకలాజికల్గా నీకు ఏదో డిప్రెషన్ ఉంది, రేపు పొద్దున్న నీకు తెలుసు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడో, నీకేదో ఎఫైర్ వచ్చినప్పుడో వీళ్ళు అడ్డంగా ఉంటారని నీకు తెలుసు లోపల ఏంటంటే నాకు నీడ్స్ ఉన్నాయి, ఎమోషనల్ నీడ్స్, ఫిజికల్ నీడ్స్ ఉన్నాయి, నాకు ఉన్నవాడు సరిపోడు, హస్బెండ్ అయినా వైఫ్ అయినా, నాకున్న పార్ట్నర్ సరిపోదు, కాబట్టి నేను వేరే దాని ఎఫైర్ పెట్టుకుంటాను అని తెలిసినప్పుడు వీళ్ళతో ఎందుకు ఇంతమంది పిల్లల్ని కనడం? సో పిల్లల్ని ఒకలా కాదు, ఈ కేసులో 3 పిల్లలండి, 3 పిల్లలు. సో ఏ హక్కుతో మీరు పిల్లల్ని పుట్టిస్తున్నారు అనేది నా మేజర్ క్వశ్చన్ ఇక్కడ. ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని కనేయడం, ఇప్పుడు అబార్ట్ చేయడమే తప్పు, లీగల్ గా తప్పు అంటున్నారు. మరి నేను అడుగుతాను, ఒక కిడ్నీ ఎలా చంపుతారండి? లైక్ ఎందుకు కంటున్నారు? ఫస్ట్ ఇప్పుడు పెళ్లి చేసుకోగానే పిల్లల్ని కనకండి, ఇది చాలా మంది కాంట్రవర్షియల్ గా అనిపించవచ్చు, కానీ ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాం మనం ఇక్కడ. యథార్థవాది లోక విరోధి అంటారు కదా, మనం ఫ్యాక్ట్స్ మాట్లాడితే నచ్చదు. సో మీరు పిల్లల్ని కనే ముందు మీరు అన్ని విధాలుగా, ఎమోషనల్గా, సైకలాజికల్గా అన్ని విధాలుగా రెడీగా, నాకు లైఫ్లో ఏ ఒడిదుడుకులు వచ్చినా, నా పిల్లలు ఎలా పుట్టినా, ఆటిజం అయినా లేదా ఇంకేదైనా అయినా, హ్యాండిక్యాప్డ్ అయినా, నా పిల్లలు బాగా చదవకపోయినా, నా పిల్లలకి ఐక్యూ లేకపోయినా నేను వాళ్ళని పోషించుకుంటాను, నేను వాళ్ళని ప్రేమగా పెంచుతాను అని అనుకుంటేనే పిల్లల కన్నా. దయచేసి దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఈ మధ్య కాళ్ళు చేతులు కట్టి బకెట్లో పెట్టి చంపేయడం, సో ఇదండి నా సిన్సియర్ రిక్వెస్ట్. లైక్ మీకు అన్ని విధాలుగా స్ట్రెంగ్త్ ఉంటే పిల్లల్ని కనండి. ఆ ఇన్సిడెంట్ జరిగిన 1 డేకి నెక్స్ట్ చెరువులో తోసేసి ఇంకొక తండ్రి 2 పిల్లల్ని,
ఇట్లా చాలా భయం వేస్తోంది. అలా అని ఈ కిడ్స్ తరపు నుంచి ఎవరు వాయిస్ రేస్ చేయడానికి కూడా అంత మెచ్యూరిటీ లేదు వాళ్ళకి. బట్ ఎవరు డిస్కస్ చేయాలి, ఇది మళ్ళీ మనమే డిస్కషన్ కి తీసుకురావాలి. ఎంతసేపు వీళ్ళని వాళ్ళు చంపుకున్నారు లేదా చంపేశారు పెద్దవాళ్ళ గురించే మాట్లాడతాం కానీ అసలు వాళ్ళు ఏం చేశారండి? మీకు ఎవరిచ్చారు హక్కు? మీరు ఎవరినైనా అడిగి సర్టిఫికేట్ తీసుకుని కన్సీవ్ అవుతున్నారా? ఇప్పుడు ఎంతమంది అండి డబ్బులు పెట్టి ఫెర్టిలిటీ క్లినిక్స్ లో వేసుకోవడానికి బంగారం కూడా లేని వాళ్ళు కూర్చొని లక్షలు పెట్టి కన్సీవ్ అవుతున్నారు. మళ్ళీ మీరు చంపడం ఏంటి? ఎంతమంది పేద పిల్లలు ఉన్నారు? మీకు అంత ఇదైతే పెంచుకోండి. ఇది ఒక యాంగిల్. ఇంకొక రెండో యాంగిల్ ఏంటంటే విపరీతమైన కోపము, అభద్రతా భావం అసలు జనాల్లో ఎక్కడికి తీసుకెళ్తుందో. మేబీ సినిమాలు బ్లేమ్ చేయాలా, లేదా సీరియల్స్ ని బ్లేమ్ చేయాలా, లేదా సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్ ని బ్లేమ్ చేయాలా మనకి తెలియదు. ఎక్కడికి పడితే అక్కడ అవి నేసేయాలి. ఇది ఒక చాలా సినిమా డైలాగ్ లాగా. సోషల్ మీడియాలోనే మనం జడ్జ్మెంట్లు కూడా చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళకి ఇదే కరెక్ట్, ఇట్లా అంటే అక్కడ ఏం జరిగిందో ఎవరికి తెలీదు. బట్ ఒక కొన్ని నిమిషాలలో చూపించేటటువంటి స్టోరీని బేస్ చేసుకుని జడ్జ్మెంట్ కూడా వచ్చేస్తుంది. సో దీన్నే బాగా గుర్తు చేశారు. కంగారు కోర్ట్స్ అంటారు, స్పెసిఫిక్ టర్మ్ ఉంది. కంగారు కోర్ట్స్ అన్నమాట. ముందు కోర్ట్ ఏం చెప్తుంది, న్యాయస్థానం ఏం చెప్తుంది, లేదా మిగతా అసలు ఒరిజినల్ ఫ్యాక్ట్స్ ఏంటి తెలుసుకోకుండా వీళ్ళకి ఎవరికి నచ్చిన జడ్జిమెంట్ వాళ్ళు పాస్ చేసేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ అంటే, మీరు చూసారా? మీరు అక్కడ ఉన్నారా? మీకు అసలు రేషనాలిటీ ఉందా? అంటే ఎందుకు, ఏమిటి, ఎలా అనే దాన్ని బట్టి మనం నోట్లోంచి మాట్లాడేది మనకు ఉండాలి, ఫ్యాక్ట్స్ బట్టి. నేనున్నాను, ఖాళీగా నాకు పని లేదు కాబట్టి నేను ఏదో ఒకటి పెడతా. ఇప్పుడు ఎవడింటికి వచ్చేదాకా వాళ్ళకి నొప్పి తెలియదు. ఇప్పుడు నా ఇంటికి వస్తే, నా ఇంటి దాకా వస్తేనే నాకు ప్రాబ్లం, పెయిన్ తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు బయట వాళ్ళని ఒక జడ్జిమెంట్ పాస్ చేసే ముందు అది నా దాకా వస్తే ఏంటి అని ఒక్కసారి రిట్రోస్పెక్ట్ చేసుకుంటే పదజాలం మారిపోతుంది, బిహేవియర్ మారిపోతుంది. వీలైనంత వరకు క్రైమ్ తగ్గించడానికి మాటలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం వినే పదాలు. సో ఇప్పుడు థాట్స్ మేక్ బిహేవియర్ అంటారు కదా. మీరు ఏం మాట్లాడితే అవి ఆలోచనల కింద మారుతాయి, ఏం ఆలోచిస్తే అది బిహేవియర్ కింద మారుతుంది, ఏం బిహేవ్ చేస్తే అది యాక్షన్ కింద మారుతుంది. సో ఇట్స్ అ ప్రాసెస్. ముందు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ మీరు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు. సో ఇప్పుడు మనము అంటున్నారు కదా, న్యూట్రిషనిస్టులు అందరూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, జిమ్, ఫ్రూట్స్ తినాలి, పొట్టలోకి వేస్తాం, ఫిజికల్ గా ఓకే. మరి మీ బుర్రకి ఏమిస్తున్నారు? మీ బుర్రకి ఏమిస్తున్నారు? వైలెన్స్ ఉన్న మూవీస్, ఆడవాళ్ళ మీద వైలెన్స్ ఉన్న మూవీస్, మగాళ్ళని చంపేసే పిస్టల్ పట్టుకొని షూట్ చేసేస్తే వాళ్ళు అరెస్ట్ అవ్వరు, హీరోయిజం లాగా మళ్ళీ హైలైట్ చేస్తారు, లేడీ విలన్స్ ని హైలైట్ చేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే మీకు బుర్రకు కూడా ఫుడ్ ఫర్ థాట్ అంటాం. సో ఇలాంటి కంటెంట్ కి ఎక్స్పోజ్ అవుతూ కామెంట్ సెక్షన్ లో చూస్తే కొంతమంది మంచిగా చేస్తారు, కొంతమంది హేట్రెడ్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. దాన్ని క్షమించకు, వీడిని క్షమించకు. క్షమించకపోతే ఏం చేస్తావు? నువ్వు ఒక ముందు ఒక హ్యూమన్ గా జడ్జ్ చేయడానికి, నువ్వు ఒక ముందు హ్యూమన్ గా ఉండు. ఫస్ట్ బీయింగ్ హ్యూమన్ అంటారు. సో నువ్వు ఒక మనిషిలా ఉండు ఫస్ట్. ప్రతి వాళ్ళు మాటల్లోని మన చేష్టల్లోని ఒక ఏంటది యానిమల్ ప్రవృత్తి, అంటే జంతు ప్రవృత్తి అంటారు చూసారా. జంతు ప్రవృత్తి మీరు ఏదో పీక్కుని తినడంలో లేదు, మీ భాషలో మీరు బిహేవ్ చేసే విధానంలో కూడా ఉంది. సో ఈ జంతు ప్రవృత్తి ఎప్పుడు వస్తుంది? మీకు బుర్రకి ఎక్స్పోజ్ అయ్యే మీరు చూసే సినిమాల దగ్గర నుంచి, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ చూసుకోండి, ఇంపాక్ట్ అవుతాయి అంటారు. ఇంపాక్ట్ అవుతాయి. సో దీన్ని ఇప్పుడు ఫైనల్ గా మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ లో ప్రేమ అనేది ముందు హెడ్డింగ్ వెళ్ళిపోతుంది. ప్రేమ అనొచ్చా? ప్రేమ పేరుతో జరుగుతున్న దాడులు అనొచ్చా? ప్రేమ కాదండి, అది ఇట్స్ ఆల్ ఏంటంటే ఒకలాంటి ఉన్మాదం, టెర్రరిజం. ఇప్పుడు టెర్రరిజం గురించి ఎంత మాట్లాడతారు, ఇది కూడా అలాంటిదే. ప్రేమ పేరుతో చంపేస్తున్నారు. అదేంటి, రిలీజియన్ కోసం, దీనికోసము ఆత్మహత్య చేసుకుంటారు, లేదా వేరే వాళ్ళని తగలబెట్టేస్తారు. ఇది అంతకన్నా ఏంటి డిఫరెంట్ అని నా క్వశ్చన్ ఈ రోజు, సిన్సియర్ క్వశ్చన్. వాట్ ఈస్ ఇట్, హౌ ఇస్ ఇట్ డిఫరెంట్? టెర్రరిజంకి దీనికి తేడా ఏంటి? సో ఇప్పుడు నేను మాట్లాడినవన్నీ జనరల్ సోషల్ రీజన్స్ అండి. నేను సైకలాజీలోకి వెళ్ళలేదు ఎక్కువ, ఎందుకంటే
సోషల్ రీజన్స్ కూడా చాలాసార్లు ఒక మనిషి సోషల్ రీజన్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే కంటెంట్ ఇంట్లో ఉన్న సిచ్యుయేషన్స్ కూడా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు చిన్నప్పుడు ఏదో ట్రామా జరిగింది, వాళ్ళకి నిజంగానే ఇన్హెరెంట్గా కెమికల్ చేంజెస్ అయ్యాయి బ్రెయిన్లో, ఏదో మానసిక స్ట్రాంగ్ డిజార్డర్ ఏదో ఉంది, అలాంటి ప్లేసెస్లో సైకాలజిస్ట్ను సైకియాట్రిస్ట్ని కలిసి మందులు వాడడం తప్ప ఏం చేయలేము. కానీ ఇప్పుడు మనం సొసైటీకి ఏం చెప్పాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, హౌ కెన్ వి బ్రింగ్ దట్ చేంజ్, అది ఇంపార్టెంట్ అని చెప్పి నేను ఈ టాపిక్లోకి వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే.